టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై సర్కార్ ముందడుగు వేస్తోంది. ఈ నెల 5న ఢిల్లీకి ఉన్నతాధికారుల టీం యూపీఎస్సీ పనితీరుపై అధ్యయనం కోసం ఢిల్లీ వెళ్లనుంది. నదీం, వాణిప్రసాద్ ఐఏఎస్ అధికారులు ఈ టీంలో ఉన్నారు. ఇప్పటికే కేరళ వెళ్లి వచ్చారు అనితా రామచంద్రన్ టీం. కేరళలో పనిచేస్తున్న కమిషన్పై అధ్యయనం చేశారు. ఢిల్లీ టూర్ తర్వాత పూర్తిస్థాయి నివేదిక ఇవ్వనున్నారు అధికారుల బృందం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై సర్కార్ ముందడుగు వేస్తోంది. ఈ నెల 5న ఢిల్లీకి ఉన్నత అధికారుల టీం యూపీఎస్సీ పనితీరుపై అధ్యయనం కోసం వెళ్లనుంది. నదీం, వాణిప్రసాద్ ఐఏఎస్ అధికారులు ఈ టీంలో ఉన్నారు. ఇప్పటికే కేరళ వెళ్లి వచ్చారు అనితా రామచంద్రన్ టీం. కేరళలో పనిచేస్తున్న కమిషన్పై అధ్యయనం చేశారు. ఢిల్లీ టూర్ తర్వాత పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనున్నారు అధికారుల బృందం. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై సర్కార్ ముందడుగు వేస్తోంది. ఈ నెల 5న ఢిల్లీకి ఉన్నతాధికారుల టీం యూపీఎస్సీ పనితీరుపై అధ్యయనం కోసం వెళ్లనుంది. నదీం, వాణిప్రసాద్ ఐఏఎస్ అధికారులు ఈ టీంలో ఉన్నారు. ఇప్పటికే కేరళ వెళ్లి వచ్చారు అనితా రామచంద్రన్ టీం. కేరళలో పనిచేస్తున్న కమిషన్పై అధ్యయనం చేశారు. ఢిల్లీ టూర్ తర్వాత పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనున్నారు అధికారుల బృందం. దీనిపై మరింత సమాచారం యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, అధికారుల బృందం ఢిల్లీ ఎప్పుడు వెళ్లనుంది? అపర్ణ, టీఎస్పీఎస్సీ ప్రక్షాళన విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ఈ ప్రక్షాళన విషయంలో అడుగులు ముందుకేస్తుందనే చెప్పొచ్చు. ఇక ఈ ప్రక్షాళనతో పాటు రాష్ట్రంలో నిర్వహించే ఈ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటితో పాటు ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఏవి కూడా ఈ ఉద్యోగ నియామకాలతో పాటు ఏ పరీక్షలు నిర్వహించినా చాలా పారదర్శకంగా ఉండాలి, ఎలాంటి అనుమానం లేకుండా ఉండాలి అనేది సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు అధికారులకు జారీ చేశారు. అందులో భాగంగా గత నెలలోనే చాలా ఈ ఏదైతే టీఎస్పీకి సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళతో సమావేశమై సీనియర్ అధికారులు కూడా ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కమిషన్కి సంబంధించి నియామకాలు ఎట్లా చేపడుతున్నారు ఏంటి అనే దానిపైన ఒక పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం చేసి దానిపైన రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆ తర్వాత ఢిల్లీలో యూపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి విధానం ఏంటి, వాళ్ళు ఎట్లాంటి అక్కడ ఈ పరీక్షల నిర్వహణ విషయంలో ఎట్లాంటి పద్ధతులు పాటిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే ఇప్పటికే అనితా రామచంద్రన్ టీము ఇప్పటికే కేరళ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కమిషన్ ఎట్లా పనిచేస్తుంది ఏంటి, అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు ఏంటి, ఈ ఉద్యోగ నియామకాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే దానిపైన ఆల్రెడీ ఇప్పటికే అధ్యయనం చేసి వచ్చారు. ఇక ఈ నెల 5న మరో టీము సీనియర్ ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి మరో టీము ఢిల్లీ వెళ్తుంది. ఢిల్లీలో అక్కడ ఈ టీంలో ఉన్న వాళ్ళు నదీం, తర్వాత వాణిప్రసాద్, ఇద్దరు కూడా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా ఎల్లుండి అంటే ఈ నెల 5న ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి యూపీఎస్సీ అక్కడ ఎట్లా దాని విధానాలు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఎగ్జామ్ ఎట్లా నిర్వహిస్తున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రత్యేకంగా ఒక నివేదిక తయారు చేయనున్నారు. ఇక ఎల్లుండి వీడు వెళ్ళి ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పటికే కేరళ వెళ్ళి ఒక టీం వచ్చింది కాబట్టి ఇంకెల్లుండి ఢిల్లీ మరో టీము వెళ్ళబోతుంది. ఆ టీం వచ్చిన తర్వాత ఢిల్లీలో యూపీఎస్సీ పరీక్షలు ఎలా నిర్వహిస్తుంది ఏంటి, అక్కడ విధి విధానాలు ఎట్లా ఉన్నాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నారు. ఇక ఇప్పటికే కేరళ వెళ్ళి వచ్చిన టీం కూడా ఈ నివేదిక తయారు చేస్తుంది. ప్రభుత్వంకు ఇచ్చే విధంగా ఎట్లా ఉండాలి ఏంటి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విధానాలు ఎట్లా ఉన్నాయి, మన దగ్గర తెలంగాణలో టీఎస్పీఎస్సీ విషయంలో ఇప్పటి వరకు ఎట్లాంటి పద్ధతులు పాటించారు, ఉద్యోగ నియామకాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించారు, ఇంకా ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యాము, ఇంకా మిగతా మనము స్టాండర్డ్గా ఉండాలన్నా, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఇతర రాష్ట్రాల్లో ఎట్లా నిర్వహిస్తున్నారు అనే దానిపైన అధ్యయనానికి సంబంధించి రెండు బృందాలు సపరేట్గా తయారు చేసి ఇప్పటికే కేరళ ఒక టీం వెళ్ళి వచ్చింది. ఇక ఎల్లుండి కూడా మరో టీము ఢిల్లీకి వెళ్ళనుంది. ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రెండు టీములు కూడా ప్రభుత్వానికి ఒక పూర్తి స్థాయిలో నివేదిక అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో ఈ ఉద్యోగాల నియామకాల విషయంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన విషయంలో చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చూసాము, చాలా ఈ ఏదైతే పేపర్ లీకేజ్ వల్ల చాలామంది నిరుద్యోగులు నష్టపోయారు, ఉద్యోగాలు రాకుండా కోల్పోయారు. సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అనుమానం లేకుండా ఎలాంటి ఈ ఏదైతే ఉద్యోగ నియామకాలు ఉంటాయో నియామకాలు ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా ఎట్లా నిర్వహిస్తే బాగుండు అనే దానిపైన అధికారుల బృందం దీనిపై అధ్యయనం చేస్తుంది. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వనుంది. అపర్ణ.